నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రాజు వెడ్స్ రాంబాయ్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మూవీ చూసుకుంటే మాత్రమే ఎప్పుడు సెట్ అయిందంటే 2010లో అప్పట్లో విలేజ్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో దాని తగ్గట్టే సెట్ అయింది. అది ఒకటి బాగా అనిపించింది లైక్ ఇంకొకటి ముందే చెప్పేస్తున్నాం. మైనస్ ఏంటంటే మాత్రం ఇలాంటి లవ్ స్టోరీస్ మనం చాలా చూసినాము. సిమిలారిటీస్ చాలా ఉంటాయి, ప్రెడిక్టబిలిటీ కూడా చాలా ఉంటుంది. ఓన్లీ థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలన్నా అంటే మాత్రమే ముందే రివీల్ అయితే హింట్ ఇచ్చేసిన ఏంటంటే ఎండింగ్ సస్పెన్స్ ఏదైతే ఉంటుందో అండ్ ఆల్సో వీళ్ళ స్ట్రగుల్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా చూపించారు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న యూత్కి ఏవైతే ఉన్నదో లైక్ ఇవాళ ఒక రోజు రేపు ఇంకోటి ఎల్లుండి ఇంకోటి అన్నట్టు కాకుండా ప్యూర్ జెన్యున్ లవ్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఈ మూవీ బాగా చూపించింది అన్నమాట. అదొకటి. దాంతోపాటు ప్రతి లవ్ స్టోరీలో మనం చూపించేది ఏదైతే ట్విస్ట్ ఉందో అయితే తండ్రి నెగిటివ్లో చూపిస్తారు, లేకపోతే బ్రదర్ని నెగిటివ్లో చూపిస్తారు. దీంట్లో తండ్రిని నెగిటివ్లో చూపించారు అనమాట. సో తండ్రి క్యారెక్టర్ అయితే చేసారు, సూపర్గా చేసారు, చాలా బాగా అనిపించి ఇన్వాల్వ్ అయిపోయినట్టు చేసారు అన్నమాట, కొంచెం పొజిటివ్ లాగా అన్నట్టు. అండ్ ఆబ్వియస్గా వీళ్ళ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎన్విరాన్మెంట్ బిల్డింగ్, వాళ్ళ కనెక్షన్స్ ఏంది అన్నట్టు కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అయితే వీళ్ళ స్ట్రగుల్స్, వీళ్ళ లైఫ్ అనేది ఉంటుంది. మన రాజు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉంటారో అతనిది కొంచెం మెసేజ్ ఉంటుంది. శివాజీ రాజా గారు చేసినట్టు అతని క్యారెక్టర్ బాగానే ఉంటుంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే సెకండ్ హాఫ్ మొత్తం కూడా స్ట్రగుల్స్, ఇబ్బందులు ఉంటాయి. ఎండింగ్ ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయం. ఆ ఎండింగ్ కోసమే థియేటర్కి వెళ్ళాలన్నంత ఫీల్ వస్తుంది మీకు. ఎండింగే మెయిన్ ఎండింగ్ అనమాట. సో సస్మే థియేటర్కి వెళ్ళి చూడండి అయ్యా అంట నేనైతే ఒకటే మాట. అండ్ కమింగ్ టు దీంట్లో మంచి విషయాలు అయితే ఇవి ఉన్నాయి. ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75/5 రేటింగ్స్ ఇస్తున్నాను. ఎందుకన్నా ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినాను అంటే కొంచెం ప్రిడిక్టబుల్ ఉంది కాబట్టి 0.25 చేసినాను. 2.75 పర్లేదు, బాగా చూడొచ్చు అనమాట. అండ్ ఇంకా మంచి విషయం ఏంటంటే దీంట్లో మన మై విలేజ్ గంగా వాళ్ళ యాక్టర్ ఎవరైతే ఉంటే దీనిలో కూడా యాక్టింగ్ అయితే చేసిందన్నమాట. వేరే ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్ వాళ్ళ ఏమంటారు కూతురు తండ్రిలాగా మ్యారేజ్. సో బాగానే అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే కొంచెం అక్కడక్కడ కొన్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని స్కిప్ చేసేసుకుంటే మిగతా మూవీ అంతా కూడా చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ వాచబుల్ అంటాను. అండ్ దాంతోపాటే కొన్ని సెన్స్ లేదనిపించింది. సో అది అంటే ప్రెగ్నెన్సీ చేసి పెళ్లి చేసుకోవడం అనేది కొంచెం మైనస్ లాగా అనిపించింది అనమాట. అది నాకే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, అది తప్పిస్తే మిగతా అంతా కూడా మూవీ వాచబుల్. ఇది నా ఒపీనియన్ అండ్ నా రివ్యూ బై. నచ్చ మంచి చేస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.